మరి కట్టకొమ్ముకున్నది కమ్మల కృషి లోపల కుసోని ఉన్నది మరి ఎవడో ఎవరో వచ్చరు మరి దున్నపోతు వచ్చిందా బర్రె వచ్చిందా మరి ఎవడు వచ్చిండు మరి ఇంటి ముందరికి వచ్చి అటువంటి ఒక వదులుతున్నారు మరి ఎవరో అని అతను వినొచ్చవా అయితే గాని సాగరానికి ఇట్లా కావచ్చు సాగర్ రాజయ్య నిన్నిడిసిన బట్ట గానే ఉన్నది మన్నిడిసిన బట్ట గానే ఉన్నది అన్ని ముళ్ళ కట్టి ఆ సిక్కుడు చెట్టు కింద పెట్టినా కొండవాడు ఆదులా మూడవాడగానే నీ ముళ్ళ గంగలో ఓను నీ సాగరం నేను రాలే ఇప్పుడు ఇళ్ళొచ్చి అది కాదు గౌనానికి ఇట్లా కావచ్చు గౌల కౌరయ్య ఇగో నీ ఎరికేంత రొట్టి మా శిల్పే కేసి పోరాదురా కౌరన్నా అబ్బ కొడుకో నీ శిల్పే ఇరిగిపోను ఆడలే కళ్ళు కూడా తాగుతున్నారు ఇప్పుడే నీ లొట్టి వలిగిపోను నేను భర్తను వచ్చింది అది భర్తని మంగళానికి ఇట్లా కావచ్చు అనుకుంటా కావచ్చు ఓ మంగళ రాజన్న ఏడికి వచ్చినావయ్యా నా భర్తన కచ్చరికాడు ఉన్నాడు నువ్వేం పనికి వచ్చినావు రా ఇంటికి నీకు ఇస్తాను ఖచ్చితంగా నెత్తి నెత్తి మొత్తం గుండి చేయాలి కదా అమ్ముకుంటే 500 నీ మంగళంలో వస్తారు సాగరంలో వస్తారు నీ ఇంటికి గౌన్లో వస్తారు నేను లేనప్పుడు ఇంతమంది వస్తున్నారే ఈరోజు నీ పురుషుడు వచ్చిందే ఇవో నువ్వు లేనప్పుడు మన సంజయ్ కూడా మన కృషి తిరిగిపోతుంది ఆయనకే ఊరందరూ పోతారు నాకు అటువంటి ఒక తెలుసులా గట్ల పోయి నేను మరి పుట్టవరకు చేపలు తీసుకొని వచ్చి నేను అవన్నీ షాలు పెట్టుకొని 2 రోజులు తిన్నాక మళ్ళీ మిగిలిన చేపలన్నీ కొండపోయి షాలు పుట్టిపోయిందని కొండపోయి మూట వాడబోసి నేను తల పోసుకొని వచ్చిన పురుషులు వచ్చినా అంటే నువ్వు పురుషుకుంటావు నీ పురుషు గంగరవును నీ నాదులు వచ్చింది పుణ్యవతి నీ నాదుని నాదేడ పాడబడ్డది నాదు నాదో నాదో